మిరాయ్ అసెట్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ కంపెనీ న్యూ ఫండ్ ఆఫర్ లాంచ్ చేశారు. అదేంటంటే మిరాయ్ అసెట్ ఈఎస్జి సెక్టార్ లీడర్స్ ఫండ్ ఆఫ్ ఫండ్ ఈటీఎఫ్. ఈ వీడియోలో ఈఎస్జి సెక్టార్స్ అంటే ఏంటి, లాంగ్ టర్మ్లో వీటి వల్ల బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా, అండ్ నిఫ్టీ 100, నిఫ్టీ ఈఎస్జి అండ్ నిఫ్టీ నెక్స్ట్ 50ని ఈ మూడు ఇండెక్స్ని కంపేర్ చేసి రిటర్న్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఫైనల్గా ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యూచువల్ ఫండ్స్లో చాలా సెక్టర్స్ ఉన్నాయి అండ్ చాలా థీమ్స్ కూడా ఉన్నాయి. ఈఎస్జి అనేది ఒక థిమాటిక్ మ్యూచువల్ ఫండ్. ఈఎస్జి అంటే ఎన్విరాన్మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్. ఈ ఫండ్ అక్టోబర్ 27 నుంచి నవంబర్ 11 వరకు ఎన్ఎఫ్ఓ అవైలబిలిటీ ఉంటుంది. ఈలోపు ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే వాళ్ళకి 10 రూపీస్ అనేవికి ఫండ్ అనేది వస్తుంది. అండ్ ఈ ఫండ్ని భారతీ సావంత్ మేనేజ్ చేస్తున్నారు. మిరాయ్ అసెట్ కంపెనీలో ప్రీవియస్గా చైనా అడ్వాంటేజ్ ఫండ్ అండ్ మిరాయ్ అసెట్ నిఫ్టీ 50 ఈటీఎఫ్ని ఇవి మేనేజ్ చేస్తున్నారు. రెండు ఫండ్స్ ఒక పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. చైనా అడ్వాంటేజ్ ఫండ్లో లాస్ట్ 5 yearsలో 10% రిటర్న్స్ ఉన్నాయి. అండ్ ఈ ఫండ్ ఒక బెంచ్ మార్క్ ఇండెక్స్ నిఫ్టీ 100 ఈఎస్జి సెక్టార్ లీడర్స్ ఇండెక్స్. ఇండియాలో మనకి చాలా ఇండెక్సెస్ ఉన్నాయి, అలాగే ఇదొక ఇండెక్స్. మీరు నిఫ్టీ సైట్కి వెళ్ళినట్టయితే మీకు ఇండెక్స్ లిస్ట్ అంతా ఉంటుంది. సో మనకి నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50, నిఫ్టీ 100, నిఫ్టీ 250 అలాగా చాలా ఇండెక్సెస్ ఉన్నాయి. అందులో ఇదొక ఇండెక్స్. కొంతమంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఓన్లీ ఫండమెంటల్స్ కాకుండా కంపెనీ యొక్క నాన్ ఫైనాన్షియల్ పారామీటర్స్ కూడా చూస్తారు. అవే సోషల్, ఎన్విరాన్మెంటల్ అండ్ గవర్నమెంట్ ఫ్యాక్టర్స్. కంపెనీస్ పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి ఎలాంటి మెజర్స్ తీసుకుంటున్నాయి, వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నాయి, రెన్యూవబుల్ ఎనర్జీని ఎలా యూజ్ చేస్తున్నారు, ఎంప్లాయీస్ని ఎలా చూసుకుంటున్నారు, వాళ్ళకి ఎలా పే చేస్తున్నారు, వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఎలాగిస్తున్నారు, వాళ్ళకి బెనిఫిట్స్ ఎలాగిస్తున్నారు, అండ్ సెక్షువల్ హెరాస్మెంట్కి వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు, ఎలా రియాక్ట్ అవుతున్నారు, సేఫ్టీ పాలసీస్ ఎలా తీసుకుంటున్నారు లేడీస్కి అండ్ జెంట్స్కి అండ్ కంపెనీ పరంగా, అండ్ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ఎలా ఉంది, వాళ్ళు ఎంత క్లీన్గా ఉన్నారు, ఓటింగ్ డిసిషన్స్కి వాళ్ళు ఎంత వాల్యూ ఇస్తున్నారు, కంపెనీ డొనేషన్ చేసే యాక్టివిటీస్ ఎలా చేస్తున్నారు, కార్పొరేట్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, ట్యాక్స్ స్ట్రక్చర్ ఎలాగుంది, వాళ్ళు ఏమైనా కరప్షన్ కానీ బ్రైబ్ కానీ తీసుకుంటున్నారా, ఇవన్నీ ఈఎస్జీలోకి వస్తాయి. సో ఇన్ స్పెసిఫిక్ ఏంటంటే కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీటే కాకుండా కంపెనీ యొక్క వాల్యూస్, ఎథిక్స్ కూడా వీళ్ళు చూస్తుంటారు. ప్రతి కంపెనీకి ఈఎస్జీ పాయింట్స్ ఉంటాయి. ఏ కంపెనీ అయితే ఇవన్నీ కరెక్ట్గా ఫాలో అవుతున్నాయో ఆ కంపెనీకి ఎక్కువ పాయింట్స్ ఉంటాయి. కోవిడ్ టైంలో ఏ కంపెనీస్ అయితే ఈఎస్జీ ఫ్యాక్టర్స్ని కొంచెం బాగా ఫాలో అయ్యాయో అవి తక్కువ ఇంపాక్ట్ అయ్యాయి, అండ్ ఏవైతే కరెక్ట్గా ఫాలో అవ్వలేదో అలాంటి కంపెనీస్ ఎక్కువ ఇంపాక్ట్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీ కంపెనీస్ ఈ కోవిడ్ టైంలో బాగా పర్ఫామ్ చేశాయి, అండ్ ఆ కంపెనీస్కి ఈఎస్జీ పాయింట్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఎవరైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఓన్లీ ఫండమెంటల్స్ కాకుండా కంపెనీ యొక్క వాల్యూస్ కూడా దృష్టిలోకి తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తానంటే ఈ ఎన్ఎఫ్ఓలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఎందుకంటే మంచి కంపెనీ లాంగ్ టర్మ్లో మీకు రిటర్న్స్ బాగానే ఇస్తుంది. వాల్యూస్ ఫాలో అయ్యే కంపెనీ ఏ రోజుకైనా బాగానే ఉంటుంది. ఇండియాలో ఇలాగా వాల్యూస్ ఫాలో అయ్యి ఈఎస్జీ పాయింట్స్ బాగా మెయింటైన్ చేసుకునే కంపెనీస్ చాలానే ఉన్నాయి. అండ్ అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే టాటా కంపెనీ. ఇలాంటి కంపెనీస్ ఫండమెంటల్గా అండ్ ఎథికల్గా కూడా చాలా బాగుంటాయి కాబట్టి లాంగ్ టర్మ్లో ఇన్వెస్టర్స్కి వాల్యూ ఆటోమేటిక్గా జనరేట్ చేస్తాయి అండ్ రిటర్న్స్ కూడా బాగుంటాయి. ఇవి మిరాయ్ అసెట్ ఈఎస్జీ సెక్టర్ లీడర్స్ ఫండ్ ఆఫ్ ఫండ్ ఈటీఎఫ్ ఒక టాప్ 10 హోల్డింగ్స్. టాప్ 10 హోల్డింగ్స్ మీరు చూసినట్టయితే మీకు ఇక్కడ మంచి కంపెనీస్ కనిపిస్తాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, లార్సన్ అండ్ టర్బో, భారతీ ఎయిర్టెల్. సో ఇవన్నీ టాప్ కంపెనీస్ అండ్ వీటన్నిటికీ ఈఎస్జీ పాయింట్స్ బాగున్నాయి అండ్ ఇవి లాంగ్ టర్మ్లో ఇన్వెస్టర్స్కి కన్ఫామ్గా వాల్యూ అనేది జనరేట్ చేస్తాయి. అండ్ ఈ ఫండ్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అంటే మీరు కానీ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మీకు డీమ్యాట్ అకౌంట్ కావాలి. 5 పైసాలో మీకు డీమ్యాట్ అకౌంట్ ఫ్రీగా వస్తుంది. అకౌంట్ మీకు ఓన్లీ 5 minutesలో ఓపెన్ అవుతుంది.
బై చేయడానికి మీకు ఎలాంటి ఛార్జెస్ పడవు, కానీ సెల్ చేసేటప్పుడు మాత్రం మీకు 20 రూపీస్ ఛార్జ్ పడుతుంది. అండ్ ఇన్ కేస్ మీరు కానీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే 5 పైసలు మీరు డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మిరై అసెట్ ఈఎస్జీ ఫండ్ ఆఫ్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ ఆప్షన్ అని సెర్చ్ చేయండి. మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి, డివిడెండ్ అని, డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ అని. అవన్నీ కాదు, డైరెక్ట్ గ్రోత్ ఆప్షన్ ఎక్కడుందో ఆ ఫండ్ మీరు సెలెక్ట్ చేసుకొని ఈ యాప్ యూస్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయండి. అండ్ 5 పైసాలోని రీసెర్చ్ ప్యాక్ ఉంది. వీళ్ళు దీనికి మంత్లీ 499 ఛార్జ్ చేస్తారు. ఇందులో మీ పోర్ట్ఫోలియో అనలైజ్ చేస్తారు అండ్ మీకు ట్రేడింగ్ కాల్స్ కూడా ఇస్తారు. 1 మంత్కి 499. కానీ ఈ ఆఫర్ యూస్ చేయండి, ఆఫర్ 999 అని. ఎగ్జిస్టింగ్ అకౌంట్ హోల్డర్స్కి ఈ ఆఫర్ పనిచేయదు, కొత్త అకౌంట్ హోల్డర్స్కి ఈ ఆఫర్ పనిచేస్తుంది. ట్రేడింగ్లో వీళ్ళకి 65% సక్సెస్ రేషియో ఉంది. సో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇన్ కేస్ మీకు ఇదైనా కాదు, ఎప్పుడైనా సరే ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ లేకపోతే మాత్రం ట్రేడింగ్ ట్రై చేయొద్దు. ఫస్ట్ నేర్చుకొని అప్పుడు ట్రై చేయండి. బట్ ఎవరో ఇచ్చిన అడ్వైస్ చూసి ఫాలో అవ్వద్దు. అండ్ ఇది నిఫ్టీ 100 టీఆర్ఐ విన్సెస్ నిఫ్టీ ఈఎస్జీ టీఆర్ఐ విన్సెస్ నిఫ్టీ నెక్స్ట్ 50. ఇది లాస్ట్ 10 years, 5 years అండ్ 3 years పర్ఫార్మెన్స్ అండి. మీరు పర్ఫార్మెన్స్ చూసినట్టయితే నిఫ్టీ 100కి అండ్ నిఫ్టీ ఈఎస్జీకి ఆల్మోస్ట్ రిస్క్ అనేది సేమ్ ఉంది, స్టాండర్డ్ డీవియేషన్ ఆల్మోస్ట్ సేమ్ ఉంది. నిఫ్టీ ఈఎస్జీకే కొంచెం తక్కువ ఉంది అండ్ యావరేజ్ రిటర్న్స్ నిఫ్టీ ఈఎస్జీ టీఆర్ఐకే ఎక్కువ ఉన్నాయి. సో లాస్ట్ 10 years, 3 years, 5 years పర్ఫార్మెన్స్ చూసినా సరే ఈ ఫండ్లో యావరేజ్ రిటర్న్స్ బాగున్నాయి అండ్ రిస్క్ కూడా తక్కువ ఉంది. అండ్ ఈ టైంలో స్పెసిఫిక్గా కోవిడ్ టైంలో ఈఎస్జీ సెక్టర్స్కి డిమాండ్ అనేది ఇంక్రీజ్ అయింది. డెవలప్డ్ కంట్రీస్ అంటే యుఎస్ఏ ఇలాంటి కంట్రీస్లో ఈఎస్జీ సెక్టర్స్కి ముందు నుంచే డిమాండ్ ఉంది. కానీ ఇండియాలో ఈ మధ్య కొంచెం డిమాండ్ వచ్చింది. కానీ డిమాండ్ రాగానే రిటర్న్స్ రావు, టైం పడుతుంది. సో మీరు కానీ లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే మీకు రిటర్న్స్ అయితే బాగానే ఉంటాయి. ఇవి లాస్ట్ 3 years రిటర్న్స్ అండి. 3 years రిటర్న్స్ చూసినట్టయితే మినిమం రిటర్న్స్ మీకు బాగానే ఉన్నాయి. నిఫ్టీ 100 కంటే 4% తక్కువ ఫాలో అయింది అండ్ యావరేజ్ కూడా నిఫ్టీ 100తో కంపేర్ చేస్తే బాగానే ఉంది. 3 years యావరేజ్ రిటర్న్స్ మీకు తక్కువగానే కనిపిస్తాయి. మ్యూచువల్ ఫండ్లో ఫస్ట్ 3 yearsకి రిటర్న్స్ అనేవి కొంచెం తక్కువనే ఉంటాయి. లాంగ్ టర్మ్లో మీకు రిటర్న్స్ బాగా కనిపిస్తాయి. ఇండియాలో ప్రజెంట్ ఈఎస్జీ ఫండ్స్ చాలా తక్కువ ఉన్నాయి. మ్యాక్సిమం 3 to 4 ఫండ్స్ ఉన్నాయి. ఇలాంటి టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఫ్యూచర్లో రిటర్న్స్ అనేవి బాగుంటాయి. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్లో రిటర్న్స్ వెంటనే రావు. మోరోవర్ ఇది వాల్యూ ఇన్వెస్టింగ్ కాబట్టి మీకు లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వస్తాయి. సో షార్ట్ టర్మ్లో రిటర్న్స్ రాకపోయినా సరే ఇందులో వాల్యూ ఉంది కాబట్టి మీకు లాంగ్ టర్మ్లో ష్యూర్గా మంచి రిటర్న్స్ వస్తాయి. సో ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే మీ అడ్వైజర్ని ఫస్ట్ అప్రోచ్ అయ్యి మీరు తెలుసుకోండి. అండ్ ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే మాత్రం మీరు ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకోవచ్చు, ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇది అండి వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కింద కమెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అండ్ ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డౌట్స్ ఉన్నా సరే మీరు కింద కమెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అండ్ ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.